హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నేను ఇవాళ మా వినకొండలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గురించి వీడియోలో తెలియజేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రౌళిక వరల్డ్. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కొండ పక్కనున్న వినాయకుడు రాముల వారి గురించి కూడా చూపిస్తాను. చూడండి, ఇది చిన్న కొండ అంటారు మా సైడ్. ఇక్కడ బాగా అంటే చాలా బాగా చేస్తారు. లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. వీక్లీ వన్స్ అయినా కానీ 1 మంత్కి ఒకసారి బాగా చాలా బాగుంటుంది. ఇక్కడ పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ చూడండి, రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు ఎంత బాగున్న విగ్రహాలను చూడముచ్చటగా ఉన్నాయి. చూస్తే అలానే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. పక్కన ఆంజనేయ స్వామి చూడండి, రాములు వారు ఎదురుగానే ఉంటారు. ఆంజనేయ స్వామి చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడు చూడండి, చాలా ముద్దుగా ఉన్నాడు కదా. పక్కన తులసీదేవి కూడా ఉంటుంది ఆయన పక్కనే. చూడండి, కొండకి వెళ్ళే దారి, లక్ష్మీ నరసింహస్వామి పైకి ఎక్కే దారి ఇది. చూడండి ఎలా మెట్లు ఉన్నాయో. ఇలా మెట్లన్నీ ఎక్కేసి, ఒక మెట్లు కూడా ఎక్కువే ఉండవు ఫ్రెండ్స్, ఒక 10 స్టెప్స్ ఉంటాయి, అంత మించే ఉండవు. చూడండి, బాగా మెట్లు అనేది ఎక్కేసాక పైకి చూడండి నేను చూపిస్తాను. మనకి వాతావరణం అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఇక్కడ ఉండి కొద్దిసేపు ఉండి చాలా ప్రకృతి వాతావరణం అయితే పీల్చుకోవచ్చు, అంత బాగుంటుంది గాలి అనేది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే చాలా మంచి ప్లేస్. ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన వినకొండ వాళ్ళకైతే తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. చూడండి, తప్పులుంటే ఏమన్నా క్షమించండి. చూడండి, జయ ఓం లక్ష్మీ నరసింహస్వామికి జై. చూడండి ఎంత బాగున్నాడు నరసింహస్వామి. ఇవాళ ఎందుకు వెళ్ళాలనిపించింది ఫ్రెండ్స్, మీకు కూడా చూస్తారని వీడియో పెట్టాను. పక్కన ఉన్న శివాలయము, శివయ్య, వినాయకుడు, ఇక్కడ దీపాలు వెలిగించుకోవడం, అఖండ జ్యోతి ఫ్రెండ్స్. అయితే చూడండి, వినాయకుడు కూడా ఎంత బాగున్నారు. మళ్ళీ దాని పక్కన కూడా మనం వెలిగించుకోవడం, దీపారాధన చేసుకోవడం అన్నీ ఉంటాయి. ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసాడు, ఆయన గోడకే ఉంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి నామాలు ఇక్కడ అన్నీ ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది గుడి అనేది. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అంత బాగా నచ్చింది, మీరు చూస్తారని చెప్తున్నాను వీడియోలో. చూడండి, పైకి వెళ్ళే దారి ఇది. చిన్న కొండ కదా ఫ్రెండ్స్, మెట్లు ఉన్నాయి, బాగా నీట్గా చేశారు. తొలకాదేసి వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని బాగా నీట్గా చేసి మెట్లు కూడా బాగా కలరింగ్ వేసి బాగా నీట్గా చేశారు. చూడండి, పక్కన ఉన్నాయన్నీ అందరి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి వారిది ఇది దేవస్థానం అనేది. వందే ముకుంద ప్రియం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాత. మీరు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చినప్పుడు సైడ్కి లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, ఇక్కడ మెట్లు ఉంటాయి సైడ్కి. ఆ మెట్లు కింద మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతూ ఉంటాయి. మీకు చూపిస్తున్నాను ఆ వీడియో. చూడండి, వారాహి అమ్మవారి అన్ని అమ్మవార్లు ఉన్నాయి ఇక్కడ. అష్టాదశ శక్తిపీఠాలతో అంట, అలాగే అమ్మవారి విగ్రహాలు అన్నీ ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. చూడండి, మన వారాహి అమ్మవారు కూడా ఉన్నారు. చూడండి, ఏ విగ్రహం ఆ విగ్రహమే. చూడండి, నేను వివరంగా అన్ని విగ్రహాలు మీకు చూపిస్తున్నాను ఆ వీడియోలో, పూర్తిగా చూడండి. వాళ్ళ అమ్మవారి వారాహి అమ్మవారు 9 రోజులు బాగా కుంకుమ పూజ అన్నీ బాగా నీట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు లాస్ట్ రోజు కదా ఫ్రెండ్స్, ఎవరైనా రండి కొండ దగ్గర ఉన్న దగ్గరికి. చూడండి, చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ అనేది. జయో వారాహి దేవి నమో నమః. శివయ్య, వారాహి అమ్మవారు మనం కూడా అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కుంకుమ పూజ అయితే జరుగుతుంది. మహిళా మండలి అందరికీ ఇక్కడ చూడండి, అందరూ ఇలా అంత బాగా కూర్చొని వగరంగా చేసుకుంటున్నారు. మన పక్కన ఉన్న వినాయకుడి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. చెప్పాను కదా ఫ్రెండ్స్, పక్కన వినాయకుడు, పక్కన దేవాలయాలు అన్నీ ఉన్నాయి కదా. చూడండి, మన వినాయకుడు బుజ్జ కనపయ్య. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎంత బాగున్నాడు చూడండి ఆయన. జై గణేష్ మహారాజ్కి ఏకదంత విద్మయ వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్. చూడండి, మనం వినాయకుడు ఎక్కడ చూసినా కానీ విఘ్నాలు లేకుండా చేసేవాడు కదా. ఫస్ట్ ఆయన పూజ జరగాలి, తొలి పూజ అనేది. చూడండి, పక్కన ఉన్నాయి ఇక్కడ గోడ దగ్గర శివపార్వతులు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. చూడండి, పక్కన ఉన్న 12 జ్యోతిర్లింగాల గురించి, శివయ్య గురించి ఉన్నాయి. మనం చక్కగా ప్రశాంతంగా కూర్చొని పక్కన ఉన్న జ్యోతిర్లింగాల గురించి చాలా బాగా వివరించారు ఇక్కడ. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా రావాలనుకో పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఈ దేవాలయానికి ఖచ్చితంగా రావాల్సిందే మీరు. చూడండి, వినాయకుడి గురించి బాగా వివరించారు ఇక్కడ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండ దగ్గర తొలకాదశి రోజు బాగా చేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి.